నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా వెడ్నెస్డే ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. ఇప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. పాప స్కూల్ నుంచి వచ్చేసింది, తన కోసం అయితే స్నాక్ చేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ లంచ్ బాక్స్లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశానులేండి. అది రెసిపీ రికార్డ్ చేశాను, షార్ట్లో పెడతాను, చూడొచ్చు మీరు. నేను ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తాను మా అమ్మాయి కోసం అని. సాసెస్ ఏం వేసుకోకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ సాసెస్ రెగ్యులర్గా యూజ్ చేయడం కూడా మంచిది కాదు కాబట్టి లంచ్ బాక్స్లో ఇలా చేసి ఇచ్చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే గుంత పొంగనాలు వేయడానికి రెడీ చేశాను. ఇడ్లీ దోశ పిండి రెడీగా ఉంటే ఇంట్లో మనకి ఎన్ని రకాల స్నాక్స్ చేసుకోవచ్చు. పునుగులు వేసుకోవచ్చు, దోశలు, అందులో కూడా రకరకాలు సెట్ దోశ, ఊతప్ప, నార్మల్ దోశ, కారం దోశ, గుడ్డు దోశ, ఇలా ఈరోజైతే నేను నా స్టైల్లో అప్పే అంటారు ఇక్కడ, గుంత పొంగనాలు ఎలా వేస్తాను అనేది సారీ మీతో అయితే షేర్ చేస్తాను. ఇంకా అన్ప్లాన్డ్ మార్నింగ్ నుంచి ఏం రికార్డ్ చేయలేదు, పెద్దగా ఏం చేయలేదు. ఎవ్రీ వీక్ చూపించినవి చూపిస్తే కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు కదా. యూజువల్గా నా వెడ్నెస్డే క్లీనింగ్ ఏమేం చేసుకోవాలో అవన్నీ చేసేసుకున్నాను. ఇప్పటి నుంచి అంతా అన్ప్లాన్డ్. సో నేను ఒక అన్ప్లాన్డ్ బ్లాగ్ అయితే రికార్డ్ చేయబోతున్నాను. ఏం చేస్తాను ఏంటి నైట్ వరకు అనేది మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను గుంత పొంగనాలు ఎలా వేసుకుంటానో చూసేద్దాం. నేను ఇలా వేసుకుంటాను, మా పాపకు కొంచెం హెల్తీగా ఇవ్వాలని. మీరు కూడా ఇలానే వేయాలని నేను చెప్పట్లేదు. ముందుగా దోసపిండి తీసుకొని అందులో ఉల్లిపాయ, మీరు తినగలిగేలా ఉంటే పచ్చిమిర్చి చేసుకోండి. మా పాప తినదు కాబట్టి వేయలేదు. క్యారెట్ మాత్రం మీరు ఖచ్చితంగా తురిమే వేసుకోండి. పీసెస్ కన్నా ఇలా తురిమి వేస్తేనే బాగుంటుంది. లేకపోతే ఇవన్నీ కలిపేసి ఒకసారి మినీ చాపర్స్ ఉంటాయి కదా, అందులో చాప్ చేసి కూడా వేసుకోవచ్చు. నేను అన్నీ సన్నగా చాప్ చేశాను. క్యారెట్ ఒకటి గ్రేట్ చేశాను. ఇంకా ఫైనల్గా పిండి థిక్నెస్ అడ్జస్ట్ చేసుకోవడం కోసం కొంచెం వాటర్ అయితే వేసి, మీరు మనం గుంత పొంగనాలకి ఎలా వేసుకుంటామో తెలుసు కదా మీకు, ఆ కన్సిస్టెన్సీ ప్రకారం మిక్స్ చేసుకొని ప్యాన్లో వేసేసుకోవడమే. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్ అండ్ ఈజీ కుకింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఇక్కడైతే యాజ్ యూజువల్ అన్నీ వేసేసుకుంటున్నాను ప్యాన్లో. ఇంతకీ మీరు గుంత పొంగనాలు వేసుకుంటారా? మా ఇంట్లో వీక్లీ వన్స్ కంపల్సరీ ఇవి కూడా ఉంటాయి. అంటే ఊరికే తనకి డిఫరెంట్గా ఇవ్వాలని రిపీటెడ్గా ఒకటే ఫుడ్ ఇస్తుంటే పిల్లలకి అంత నచ్చదు కదా. ఇదే వెజిటబుల్స్ యూస్ చేసి మనం ఊతప్పం కూడా వేస్తాము, కానీ ప్రజెంటేషన్ వేరుగా ఉంటుంది కదా. ఊతప్పం ఒకలా ఉంటుంది చూడడానికి, గుంత పొంగనాలు ఒకలా ఉంటుంది. సో మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఇస్తూ ఉంటే వాళ్ళకి కూడా మమ్మీ డిఫరెంట్ ఫుడ్స్ ఇస్తుందన్న ఫీలింగ్ ఉంటుంది అండ్ ఇష్టంగా తింటారు. దీని కాంబినేషన్గా నేను కొత్తిమీర టమాటో చట్నీ చేశాను. ఆ రెసిపీ ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు షేర్ చేశాను కాబట్టి ఈ వీడియోలో నేను పర్టికులర్గా రికార్డ్ చేయలేదు. ఇంకా ఫైనల్గా చూసారా, చక్కగా రెడీ అయిపోయినాయి. కలర్ కూడా ఎంత బాగా వస్తాయో. అటుకులు వేస్తాను కదా నేను కొంచెం గ్రైండ్ చేసేప్పుడు, దానివల్ల మంచిగా రెడ్ కలర్ అయితే వస్తాయి. తన స్నాక్ తినేస్తుంది. మనం తను చేసిన యాక్టివిటీ చూద్దాం. ఇది నేను నిన్నటి వీడియోలో సర్కిల్స్ కట్ చేశాను కదా, చూసారా, దాంతో బ్యూటిఫుల్ కోస్టర్స్ అయితే రెడీ చేసుకొచ్చింది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పీరియడ్లో. చాలా బాగుంది కదా, వార్లీ ఆర్ట్తో చేశారు. పిల్లలు ఇలా క్రియేటివ్గా ఏమన్నా చేసి తీసుకొస్తే ఎంత బాగా అనిపిస్తుందో తెలుసా. నాకైతే భలే ముచ్చటగా అనిపించింది. కట్ చేసేప్పుడైతే తిట్టుకున్నానులేండి స్కూల్ వాళ్ళని, కానీ ఫైనల్ అవుట్పుట్ అయితే బాగుంది. ఇంతకీ మీకు ఎలా అనిపించిందో నాతో చెప్పండి. అండ్ అలా మా పాప తినేసి తన టీవీ టైం ఎంజాయ్ చేస్తుంది. క్రికెట్కి ఇంకా 1 అవర్ ఉంది. సో ఈ గ్యాప్లో నేను ఈ కిచెన్ క్యాబినెట్స్ అయితే సర్దేసుకుంటున్నాను. ఇది కూడా ఎవ్రీ వెన్స్డే చేస్తాను నేను. బయట క్యాబినెట్స్ క్లీన్ చేసుకోవడంతో పాటు ఈ లోపల కూడా స్పూన్స్ అవన్నీ పెడతాం కదా, ఆ షెల్ఫ్లు, ఆ క్యాబినెట్స్ అన్నీ ఒకసారి సర్దేసుకుంటాను వీక్లీ. మంత్లీ వన్స్ చేసినప్పుడు మాత్రం ఇవన్నీ డిటాచ్ చేసేసి నీట్గా వాష్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు ఏదన్నా బాగాలేదు ఒకటి అనుకున్నప్పుడు అక్కడ వెట్ వైప్తో నీట్గా క్లీన్ చేసి డ్రై అయిపోయిన తర్వాత ఆ థింగ్స్ అన్నీ పెట్టేసుకుంటూ ఉంటాను.
ఇంతకీ మీరు కిచెన్ క్లీనింగ్ ఎలా చేసుకుంటారు? శ్రావణ మాసం క్లీనింగ్ స్టార్ట్ చేశారా లేదా అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఇవి రెగ్యులర్గా యూస్ చేసే స్పూను, ఫోక్స్, రెగ్యులర్గా యూస్ చేసే గరిటెలు, స్ట్రాస్, నైఫ్స్, వుడెన్ స్పాచులాస్, విస్కర్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి. పక్కన ఇంకొకటి ఉంటుంది, అది కూడా చూపిస్తానులేండి. అందులో ఏమో చిన్న చిన్న బౌల్స్, గ్లాసెస్, మన వెజ్ నాన్ వెజ్ సపరేట్ కదా, దేవుడు కుక్ చేయడానికి ఈ స్పాచులాస్ యూస్ చేస్తాను నేను. అవి మాత్రం సపరేట్గా ఇటు సైడ్ పెట్టుకుంటాను. ఇవన్నీ కూడా వీక్లీ కంపల్సరీ చేసుకోవాలి. ఒకసారి ఇలా నీట్గా తుడిచేసుకొని మనం ఆర్గనైజ్ చేసుకుంటేనే బాగుంటుంది, లేకపోతే చాలా మెస్సీగా ఉంటుంది. పర్టికులర్గా కిచెన్లో ఇలా మనం రెగ్యులర్గా యూస్ చేసే ప్లేసెస్ మనం ఎంత జాగ్రత్తగా ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టినా కూడా మెస్ అవుతూనే ఉంటుంది. సో వీక్లో ఏదో ఒక రోజు పెట్టేసుకొని మనం ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నామంటే ఓకే, ఇల్లు మెస్సీగా ఉంది, నేనేం చేయట్లేదు, అసలు సర్దలేకపోతున్నాను, టైం సరిపోవట్లేదు అని ఇలాంటి టెన్షన్స్ లేకుండా ఉంటాయి మనకి. నాకు ఇదే మెయిన్ బాగా మిస్ అయ్యే ఏరియా. ఇందులో చిన్న చిన్న కంటైనర్స్ ఏంటి, లంచ్ బాక్సెస్ ఏంటి, చిన్న బాక్సెస్ నా దగ్గర ఏమేమి ఉంటాయి, అవి ప్లాస్టిక్ అవ్వచ్చు, సెరామిక్ అవ్వచ్చు, గాజు అవ్వచ్చు, ఏవైనా ఇక్కడ పెట్టుకుంటాను. ఇది మాత్రం అలా చిన్న చిన్నవి పెట్టడం వల్ల అటు ఇటు అయిపోవడం వల్ల మెస్ అయిపోతూ ఉంటుంది. ఇదొక్కటే నేను ఎక్కువ సర్దుతూ ఉంటా. మిగతావి పైన 2 షెల్ఫ్లో ఆల్రెడీ పార్టీషన్స్ ఉన్నాయి. స్పూన్స్ ప్లేస్లో స్పూన్స్, ఫోక్స్, స్పాచులాస్ సపరేట్గా పెట్టుకుంటాం కాబట్టి అంత మెస్ అవ్వు. ఇక్కడ ఏంటంటే అన్ని బౌల్స్ ఒకే దగ్గర పెడతాం. కొన్ని అటు ఇటు అవుతాయి, కొన్నిటికి లిడ్స్ పెడతాం, కొన్నిటికి లిడ్స్ పెట్టాము, ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం మెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీన్ని రెగ్యులర్గా సర్దుతూ ఉంటాను. వీక్లీ వన్స్ అనే కాదు, ఒక్కొక్కసారి మిడిల్ ఆఫ్ ద వీక్ కూడా దీన్ని సర్దాల్సిన అవసరం వస్తుంది. అండ్ 2 చిన్న మిక్సీ జార్స్ కూడా ఇక్కడే పెట్టుకుంటాను. ఇంతకీ మీకు ఆర్గనైజింగ్ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి? మీరు మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అని నేను అడుగుతూనే ఉన్నాను. మీరు ఎవరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయట్లేదు. మీ టైం తీసుకొని మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ఇంకా ఎలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది నాతో కన్వే చేయండి. చేస్తే నేను ఆ వీడియోస్ అన్నీ రికార్డ్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. అండ్ మన ఆర్గనైజింగ్ చూసి ఎవరైనా మోటివేట్ అవుతున్నట్టయితే ఆ విషయం నాతో షేర్ చేసుకోండి. మీరు మోటివేట్ అయ్యి పని చేసుకొని మీ ఇల్లు చూసుకొని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో, నా వల్ల ఒక్కరైనా మోటివేట్ అయ్యి చక్కగా పని చేసుకుంటున్నారని నేను కూడా అంత హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా కింద వాటిలో పెద్ద ఉంటాయి, అవి కూడా సర్దేశాను. ఫైనల్గా అన్నీ సర్దేశాక ఇదైతే ఫైనల్ క్లిప్. ఎంత నీట్గా బాగుందో కదా. ఇలా బాగుంటుంది. మార్నింగ్ లంచ్ బాక్సెస్ హడావుల్లోనే ఇక్కడ పెట్టేస్తూ ఉంటాం. ఇక్కడైతే అన్ని పెద్దవి కుక్కర్స్, కడాయిస్ అవన్నీ పెడతాను. ఇటు సైడ్ పెద్ద బౌల్స్ అలాంటివి. ఇంకా సర్దుకోవడం అయిపోయింది. మా అమ్మాయిని క్రికెట్ డ్రాప్ చేసి వస్తుంటే ఇక్కడ ఏంటో నాకు స్పెషల్గా కనిపిస్తుంది. ఏంటా అని చూస్తే పక్షి గూడు పెట్టింది ఇక్కడ. సరే ఎగ్స్ ఉన్నాయేమో అని ఊరికే తొంగి చూశాను. ఎగ్స్ పిల్లలే అయిపోయినాయి, బేబీ బర్డ్స్ అయితే ఉన్నాయి. అవి ఇలా చూస్తూ ఉన్నాయి. ఎంత ముచ్చటగా అనిపించిందో. సరే మీకు కూడా చూపిద్దాం కదా అని రికార్డ్ చేశాను. అది అంత నీట్గా రికార్డ్ చేయడానికి రీజన్ ఏంటంటే పక్షులు చాలా ఇంటెలిజెంట్ కదా, సో అది కిందకి పెట్టలేదు, హైట్లో పెట్టింది. అంటే నా హెడ్ కన్నా హైట్ ఉంది. అది చూడడానికి అలా అనిపిస్తుంది కానీ లాంగ్ షాట్లో నాకన్నా అది హైట్ ఉండటం వల్ల నేను కొంచెం ఎంత కాళ్ళు లిఫ్ట్ చేసి రికార్డ్ చేసినా పైన ఎలా రికార్డ్ అవుతుంది అనేది నేను చూడలేకపోయాను. అండ్ అలాగే ట్రై చేశాను మ్యాక్సిమం. ఇది 2-3 క్లిప్స్ తర్వాత ఈ ఒక్క క్లిప్పే కొంచెం బెటర్గా ఉంటే మీకైతే పెట్టాను. మీరు ఎప్పుడైనా ఇలాంటి మీ ఇంట్లో పక్షి గూడు పెట్టడం, అవి పిల్లలు అవ్వడం చూడడం అలాంటివి ఎక్స్పీరియన్స్ చేశారా? నాకైతే భలే ఇంట్రెస్ట్గా ఉంటుంది. నేను ఫైనల్గా అలా చూసి అది ఎంజాయ్ చేసి ఇంటికైతే వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇక్కడ షూ ర్యాక్ మీద ప్లాంట్స్ తీసాను కదా, వాటిని రీపాట్ చేద్దాం అనుకున్నాను. ఏం పెట్టాలో అర్థం కాలేదు. ఫైనల్గా ఇందులో 2 టైప్స్ ఆఫ్ మనీ ప్లాంట్స్ పెట్టి 2 ప్లాంట్స్ అయితే పెట్టేశాను. ఒక దానిలో ఆల్రెడీ చిన్న మనీ ప్లాంట్ ఉంది, దానికి ఎడిషన్గా కొంత యాడ్ చేస్తూ, ఇంకొక దానిలో సాయిల్ బాగా కింద వరకు లూజ్ చేసి దానిలో కూడా వేరే ప్లాంట్ పెట్టాను. ఇలా మనం గార్డెనింగ్ చేసుకుంటూ కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. మన సబ్స్క్రైబర్ ఒకరు నాకు ఇన్స్టాలో మెసేజ్ చేశారు ఒక టాపిక్ గురించి మాట్లాడమని. ఇది ఆల్రెడీ నేను మన ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలోనే మాట్లాడాను ఈ టాపిక్. కానీ కొత్తగా జాయిన్ అయిన సబ్స్క్రైబర్స్ కోసం అండ్ తిని కూడా ఆ వీడియో చూసుంటారు కాబట్టి నాకు కామెంట్ పెట్టారు కాబట్టి ఆ విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే సింగిల్ చైల్డ్ గురించి. పిల్లలు 2 ఉండాలా, ఒకళ్ళు ఉండాలా? మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. నా ఒపీనియన్ అయితే, నా పర్సనల్ ఒపీనియన్ని మీతో షేర్ చేస్తాను. అది
పర్సన్ టు పర్సన్, ఫ్యామిలీ టు ఫ్యామిలీ డిఫర్గా ఉంటుంది కదా. యూజువల్గా ఇద్దరు ఉండాలా, ఒకళ్ళు ఉండాలా అనేది చాలా కండిషన్స్ ఉంటాయి. కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి పర్సనల్ రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు నా విషయానికి వస్తే నా పర్సనల్ రీజన్స్ నాకున్నాయి. అలా డిఫరెంట్గా ఉంటాయి. అందరికీ ఒకే రీజన్స్ ఉండవు. కొంతమందికి వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ వల్ల పిల్లలు పుట్టకపోవచ్చు, సెకండ్ చైల్డ్. కొంతమంది వాళ్ళే వద్దనుకోవచ్చు. ఏమైంది ఇప్పుడు ఉన్న ఒక్క వాళ్ళతోనే మదర్ ఫాదర్ ఇద్దరు ఫ్రెండ్లీగా ఉంటూ పెంచచ్చు కదా. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఒకరికొకరు తోడుగా ఉండాలి అని. కరెక్టే, దాన్ని నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. సిబ్లింగ్స్ ఉంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. బట్ ఇప్పుడు బోల్డంతమంది కజిన్స్ ఉంటున్నారు. కానీ ఇందులో కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే మనమంతా ఒక ప్లేస్లో ఉండట్లేదు. మన కజిన్స్ అందరూ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటున్నారు కాబట్టి మనలానే. అలాంటి టైంలో ఏం చేయాలి? ఇప్పుడు మేమే చూడండి, ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నాం. ఇంట్లోనే తమ్ముడితోనో చెల్లితోనో ఆడుకోవాలనే ఉంది. తను ఒక్కసారి కిందకి దిగి పార్క్కి వెళ్ళిందంటే తనకి బోల్డంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. అది కాకుండా మనకి మన వర్క్ చేసే ప్లేస్లో అవ్వచ్చు, మనం ఉండే సొసైటీలో అవ్వచ్చు, నైబర్స్ అవ్వచ్చు, చాలామంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు మనకి. వాళ్ళతో మనం ఎవ్రీ వీకెండ్ కలుస్తాం కదా. అప్పుడు మనం ఎలా మంచి టైం స్పెండ్ చేస్తాం, పిల్లలు కూడా మంచి టైం స్పెండ్ చేస్తారు కదా. అది మోర్ ఓవర్ ఇవన్నీ పక్కన పెడితే మీ పిల్లలకి మీరే బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మగా. మా పాప విషయానికి వస్తే యూజువల్గా తనకి వీకెండ్స్లో 1-2 అవర్స్ తప్ప అసలు టైమే ఉండదు. హాలిడేస్లో కొంచెం ఫీల్ అవుద్ది. ఆ టైంలో నేను తనతో ఎలా టైం స్పెండ్ చేయాలో టైం స్పెండ్ చేస్తాను, అన్నీ మర్చిపోతుంది. ఇంక ఇవన్నీ పక్కన పెడితే ఓకే, ఫ్యూచర్లో బాగా పెద్ద అయిపోయిన తర్వాత మా అమ్మాయి బ్రదర్ దగ్గరకో సిస్టర్ దగ్గరకో వెళ్ళాలంటే ఎవరు ఉండరు, ఎలానా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి విషయానికి వస్తే మీ అమ్మాయికో అబ్బాయికో కూడా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వస్తారు కదా. ఆ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ చాలా పెద్దదై ఉండొచ్చు. సో అక్కడ కూడా తనకి బోల్డ్ అంతమంది కజిన్స్ వస్తారు. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. దీని గురించి ఎవరు ఏమీ నెగిటివ్గా స్ప్రెడ్ చేయొద్దు. తను నన్ను మాట్లాడమన్నారు నా ఒపీనియన్ గురించి. సో నా ఒపీనియన్ అయితే ఇది. పిల్లలు కంపల్సరీ ఇద్దరు ఉండాలని ఏం లేదు. అది పర్సన్ టు పర్సన్, ఫ్యామిలీ టు ఫ్యామిలీ వేరే ఉంటుంది నేను చెప్పినట్టు. సో ఎవరి కండిషన్స్, ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి అనవసరంగా వాళ్ళని ఫోర్స్ చేయడం, ఇబ్బంది పెట్టడం, వాళ్ళని అలా ఫేస్ మీద అనేయడం, ఏంటి మీకు ఒక్కరే ఉన్నారా, ఇద్దరు ఎందుకు లేరు, ఇంకోళ్ళని ప్లాన్ చేయొచ్చు కదా అనడం, ఇలా అంటూ వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకైతే నచ్చదు. నా ఒపీనియన్ అయితే అది. ఇంతకీ చెప్పిన పాయింట్స్ ఏమన్నా కన్విన్సింగ్గా ఉన్నాయా? ఏమంటారు? పిల్లలకి ఉండాలి సిబ్లింగ్స్, చెప్తున్నాను కదా నేను, ఉంటేనే మంచిది, 100% ఉంటేనే మంచిది. బట్ లేనప్పుడు ఏం చేస్తాం, అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోవడమే. నేను చెప్పినట్టుగానే మీరే వాళ్ళకి మంచి బ్రదర్, సిస్టర్, ఫ్రెండ్ అలా అవుతారు. మా పాప మాతో అన్నీ షేర్ చేసుకుంటుంది. అది మీరు మీ పిల్లలతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు, వాళ్ళతో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళకి మీరు ఎంత ఫ్రీడమ్ ఇస్తున్నారు, ప్రతి విషయం వాళ్ళు మీతో షేర్ చేసుకోగలిగేలాగా. కొంతమంది మరీ స్ట్రిక్ట్ పేరెంటింగ్ చేస్తూ ఉంటారు. అలాంటి పిల్లలు ఏంటంటే మదర్ ఫాదర్ దగ్గర కూడా బాగా భయపడిపోతూ ఉంటారు. ఈ జనరేషన్లో అలాంటి పేరెంటింగ్ కొంచెం కష్టమే. మన టైంలో ఏమైనా నడిచిందేమో నాకు తెలియదు, కానీ మరీ అంత భయపెట్టేసి ఇది చేసేది పిల్లల్ని. అప్పుడు వాళ్ళు మీ దగ్గర ఏ విషయం షేర్ చేసుకోలేకుండా అయిపోతారు. అలాంటి టైంలో వాళ్ళు కొంచెం మెంటల్గా బాగా స్ట్రెస్ ఫీల్ అయిపోతారు పిల్లలు. ఈ ఏజ్లో పిల్లలకు అంత స్ట్రెస్ అవసరం లేదనిపిస్తుంది. సో మీరు ఫ్రెండ్లీగా ఉంటూ టైం టు టైం కనుక్కుంటూ ఉండండి ఏం జరుగుతుంది ఏంటి అని. ఇంక ఇక్కడ మాటల్లో పడి మొక్కలు పెట్టడం అయితే అయిపోయింది. అక్కడంతా క్లీన్ చేసేసి ఈ 2 ప్లాంట్స్ తీసుకొచ్చి ఇక్కడ షూ ర్యాక్ దగ్గర అయితే పెట్టేసి ఫైనల్గా వాటరింగ్ చేస్తున్నాను. ఇది మన మొక్కలైతే 3 అయితే పెట్టలేదు, ఈసారి 2 పెట్టాను. ఇక్కడ ఏంటో ఉండట్లేదు కదా, చూద్దాం ఇవైనా సర్వైవ్ అయితే అప్పుడు చూద్దామని ఇంక పని అయిపోయింది. మా అమ్మాయిని తీసుకొద్దామని వెళ్ళాను. ఇప్పుడు టైం 7:20 అయింది. ఎంత డే లైట్ ఉందో చూసారా. నిన్న ఎవరో ఒక బాబుది బర్త్డే అయిందట. సో తనైతే చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఇంకా తీసుకొని ఇంటికైతే వచ్చేసాం. తను ఫ్రెష్ అయిపోయింది. యాజ్ యూజువల్ వాళ్ళ డాడీ బిజీగా ఉంటున్నారు కాబట్టి నాకే పడుతున్నాయి. మార్నింగ్ బస్ ఎక్కియడం, తీసుకురావడం, ఆఫ్టర్నూన్ తీసుకురావడం అన్నీ. ఇంక ఇంటికి వచ్చేసాం. డిన్నర్ అయితే చాలా సింపుల్గా దోశలు వేసుకొని తినేసాం. యూజువల్గా చేసుకునే దోశలే కదా, వాటిని నేను రికార్డ్ చేస్తానులే అన్నట్టు నేను స్పెషల్గా రికార్డ్ చేయలేదు. అండ్ ఇక్కడ ఫైనల్గా కిచెన్ క్లీనింగ్ టైం. కిచెన్ క్లీన్ చేయాలంటే ముందు ప్లాట్ఫామ్ మీద ఉన్నవన్నీ సింక్లో పడేసి కడుక్కోవాల్సినవన్నీ కడుక్కుంటేనే కదా క్లీన్ అయ్యేది. ముందు సింక్ క్లీన్ అయితే పెద్ద బర్డెన్ తప్పిపోయినట్టు అనిపిస్తుంది మనకి. అప్పుడు మిగతావి క్లీన్ చేసుకోవచ్చు. ఇంతకీ మన ఛానల్ చూస్తున్న వాళ్ళల్లో ఎంతమంది సింగిల్ కిడ్ ఉన్న పేరెంట్స్ ఉన్నారు అనేది నాతో చెప్పండి. తను నన్నే పర్టికులర్గా ఎందుకు అడిగారంటే నాకు సింగిల్ కిడ్ కాబట్టి నా ఎక్స్పీరియన్స్ తను తెలుసుకోవాలనుకున్నారు.
సో మేము తనకెప్పుడు ఆ లోటు అయితే రాకుండానే చూసుకున్నాం. నేను కానీ వాళ్ళ డాడీ కానీ వీళ్ళున్నప్పుడు హాలిడేస్ రోజుల్లో మేమే తనతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టే తనకంటూ తనకే టైం ఉండదు. మార్నింగ్ 7:10, 7:15కి బస్సు ఎక్కుతుందండి. తన ఇంటికి వచ్చేసరికి 3 అవుతుంది. కొంచెం తిని ఒక 1.5 అవర్ రిలాక్స్ అయ్యే టైంకి మళ్ళీ 5 o'clock అంతా క్రికెట్కి వెళ్ళాలి. 7:30కి వస్తుంది. ఇంక ఈ గ్యాప్లో ఒక్కొక్కసారి ఏమన్నా హోంవర్క్స్ ఉంటే ఎక్కువగా యాక్టివిటీస్ హోంవర్క్స్ అలాంటివి ఉంటే టీవీ చూసే టైం కూడా ఉండదు. స్ప్లిట్ చేసుకుంటుంది. కొన్ని క్రికెట్కి వెళ్ళే ముందు, కొన్ని క్రికెట్కి నుండి వచ్చిన తర్వాత చేసుకొని ఈలోగా నేను డిన్నర్ రెడీ చేసేస్తే డిన్నర్ చేస్తుంది. నెక్స్ట్ డే కోసం బ్యాగ్ ప్యాక్ చేసుకోవడం, స్కూల్కి తీసుకెళ్లాల్సినవన్నీ ప్యాక్ చేసుకోవడం అవన్నీ చేసేసుకొని 9:30 లోపు మ్యాక్సిమం పడుకుంటుంది. ఇంక ఇలా బిజీ ఉంటుంది. ఇంక వీకెండ్స్కి వస్తే సాటర్డే సండే ఎలాగో హాలిడే స్కూల్ ఉండదు కాబట్టి సాటర్డే రోజు మార్నింగ్ సెషన్ ఉంటుంది క్రికెట్. మార్నింగ్ 7:30కి వెళ్ళిందంటే తను వచ్చేసరికి 10 అయిపోద్ది ఈజీగా. సో ఇంకా ఫ్రెష్ అయ్యి తనకు కొంచెం స్కిన్ కేర్ అలాంటివి చేస్తాను సాటర్డే రోజు. ఎందుకంటే ఆడపిల్ల 1, 2 క్రికెట్ ఆడుతుంది కదా, సన్లో మనం ఎంత సన్ స్క్రీన్ రాసినా సరే కొంచెం ట్యాన్ అయిపోవడం ఇలాంటివి ఉంటాయి కాబట్టి వీక్ డేస్లో కుదరదు. కాబట్టి సాటర్డే రోజు పర్టికులర్గా తనకి ఏదన్నా హెర్బల్ ప్యాక్స్ లాంటివి ఇంట్లో చేసి పెట్టడం, నలుగు పెట్టి చక్కగా తలస్నానం చేయించడం ఇలాంటివన్నీ చేస్తాను. అవన్నీ అయ్యేసరికి 11:30 అయిపోద్దా ఈజీగా. మార్నింగే లేచి అలసిపోద్ది కాబట్టి ఒక్కొక్కసారి భోంచేసేసి పడుకుంటుంది. ఒక్కొక్కసారి ఏమన్నా వీక్లీ యాక్టివిటీస్ ఉంటాయి. వాళ్ళకి బుక్ ఆఫ్ ద మంత్ అని ఎవ్రీ మంత్ ఒక బుక్ అసైన్ చేస్తారు. ఆ బుక్ కంపల్సరీ చదివి పిల్లలు బుక్ రివ్యూ చేయాలి. మంత్లీ ఒక వీక్ ఈ పనిలో బిజీగా ఉంటుంది. లేకపోతే నన్ను కానీ వాళ్ళ డాడీని కానీ అడుగుతుంది, సో అండ్ సో గేమ్ నేను ఆడాలనుకుంటున్నాను, మీరు ఫ్రీగా ఉంటే నాతో ఆడండి అని. సో డెఫినెట్గా మేము తనకి టైం ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇస్తాం. ఇంకా సాటర్డే సండే రోజు సాటర్డే ఒక 1 అవర్, సండే ఒక 1 అవర్ కూర్చోబెట్టి చక్కగా వీక్లో జరిగినవన్నీ స్కూల్లో ఏమేమి లెసన్స్ అయ్యాయి ఏంటి అని అవన్నీ రివిజన్ చేయిస్తాం. డైలీ క్యాజువల్గా రెగ్యులర్ హోంవర్క్స్ చేయగలరు కానీ ఈ వీక్లీ రివిజన్స్ ఉంటే పిల్లలకి టర్మ్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఈజీగా ఉంటుంది. మీరు ఎవరన్నా ఫాలో అవ్వకపోతే అలా ఫాలో అవ్వండి. సాటర్డే సండే రోజు వాళ్ళకి ఆ వీక్ అంతా ఒకసారి మీరు అలా ఒక రివిజన్ చేపించేశారంటే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను గిన్నెలు కడుక్కుంటూ ఆ పని అయితే చేస్తున్నాను. సో ఎప్పుడు తనకు ఆ ఫీలింగ్ అయితే రాకుండానే మేము చూసుకుంటున్నాం. మాకు ఇద్దరు లేరని ఎటువంటి బాధ లేదు. సో తనే బాబైనా పాపైనా అన్నట్టు ఉంటాం. అది ఉన్న దానిలో హ్యాపీగా ఉండాలి. ఇందులో బాధపడడానికి ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. ఎందుకంటే డెసిషన్ తీసుకుంది మేమే కాబట్టి మా విషయంలో. కాబట్టి అలా మీ సిచ్యువేషన్ ఏంటి, మీ దానిలో మీరు ఎవరికైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా, మీరు డెసిషన్ తీసుకున్నారా అనే వాటి మీద వెళ్ళిపోవడమే. ఇప్పుడు జరిగిపోయిన దాన్ని మనం మార్చలేం కదా, అలా మార్చేలా ఉంటే చాలా మార్చొచ్చు. ఫైనల్గా కిచెన్ క్లీన్ అయిపోయింది. డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తాను చూసారా నీట్గా. రేపు మార్నింగ్ మళ్ళీ పూజ సామాను అవన్నీ పెట్టుకొని అక్కడ సర్దుకుంటాను కదా. సో నైట్ టైం పగలంతా ఎంత మెస్సీగా ఉన్నా నైట్ పడుకునే ముందు దాన్ని అలా క్లీన్గా నీట్గా చేసేసి పెట్టేస్తాను. సో దట్ పొద్దున ఏమన్నా వెజిటబుల్స్ లాంటివి పెట్టుకోవాలన్నా, నేను చెప్పాను కదా కిచెన్ నాకు కంజెస్టెడ్గా ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి లంచ్ బాక్సెస్ అవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టడం కానీ, నేను అన్నీ సర్దేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తే మా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. తర్వాత ఒక మంచి వైపు ఇచ్చేసి మళ్ళీ నేను దేవుడి సామాన్లకు బొట్లు పెట్టుకోవడం, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అలాంటివన్నీ అక్కడే పెడతాను కాబట్టి దాన్ని రోజు నీట్గా క్లీన్ చేసేస్తాను. ఫస్ట్ వెట్ క్లాత్తో చేసేసి తర్వాత మంచి డ్రై క్లాత్తో తుడుస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి సోఫా కవర్ నాకు ఎందుకో చిరాగ్గా అనిపించింది ఈరోజు బాగా. సరే రేపు వాష్ చేసేద్దాం అది అని దాని ప్లేస్లో ఈ టెంపరీది వేస్తున్నాను. ఈ టెంపరీ అని ఎందుకంటున్నానంటే నేను కరెక్ట్ సైజెస్ చూసి డిమార్ట్లో తెచ్చాను కానీ బట్ ఇది ఒక వాష్ తర్వాత ష్రింక్ అయిపోయింది. దానివల్ల ఒక సైడ్ మంచిగా మనం టక్కింగ్ చేయడానికి అవుతుంది, రెండో సైడ్ అవ్వదు. అలా మనం నీట్గా టక్కింగ్ చేయకపోతే తెలిసిందే కదా, కూర్చున్నప్పుడు ఇలా ఫోల్డ్ అయిపోతూ ఉంటుంది రోల్ అయినట్టు. అందుకని ఎక్కువ యూజ్ చేయను. ఇలా ఎప్పుడైనా ఎమర్జెన్సీ పర్పస్లో మనం వాడుకోవాలంటే ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న కవర్స్కి ఇది కొంచెం మ్యాచ్ అవుతుంది కాబట్టి కొంచెం 1-2 డేస్ వదిలేసినా పర్లేదు అన్నట్టయితే వేసేసాను. ఇలా మీ అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ డే కోసం నేను లివింగ్ రూమ్ని ఇలా నీట్గా సెట్ చేసేసుకొని పడుకుంటాను. అలా చేసుకుంటే మనకే మార్నింగ్ పీస్ఫుల్గా ఉంటుంది, లేవగానే ఇల్లు ప్రశాంతంగా. లేకపోతే ఆ మెస్సీగా ఉన్న లివింగ్ రూమ్ చూస్తే అది క్లీన్ చేయడం దగ్గర స్టార్ట్ చేసి ఇంకా జీవితం అంతా గడిచిపోతూ ఉంటుంది. అలా ఈరోజు నా డే అయితే ఎండ్ అయింది.
ఈరోజు ఈ వీడియో కూడా ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, టేక్ కేర్, బాయ్. ఇంతకీ ఈ టాపిక్ గురించి మీ అభిప్రాయం ఏంటో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.